హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి రోటి పచ్చడి అయితే చేస్తున్నాం అనమాట. ఇదైతే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేయాలి, కానీ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోవడంతో ఈ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను అనమాట. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను దోసకాయ అనేది కట్ చేసేసుకున్నా. దోసకాయ, అలాగే మామిడికాయ, ఇంకా కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదండి, ఆ కాళ్ళతో అనేది ఈ రోటి పచ్చడి చేస్తున్నాం అనమాట. ఎంతమందికి ఈ రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మేము చాలా రోజులైంది ఇలా రోటి పచ్చళ్ళు అనేది చేసి. నా ముందు వీడియోస్ చూసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మా గ్రైండర్ అనేది పోవడం వల్ల మా రోల్ అయితే బయట తీసామన్నమాట. అప్పటి నుంచి కూడా టిఫిన్స్లోకి చట్నీలు అలా చిన్న చిన్ని సరదాగా చేస్తూ ఉన్నాం అనమాట. దాంట్లోనే రుబ్బుతూ ఉన్నాము. ఇప్పుడైతే రోటి పచ్చడి చేద్దాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము రోటి పచ్చడి చేద్దాము అన్నట్టు ఇప్పటికి కుదిరింది. అలాగే ఇక్కడ మామిడికాయ, దోసకాయ కూడా కట్ చేసేసుకున్నా. దీనికి కొత్తిమీర వేద్దాం అనుకున్నాం కాబట్టి కొత్తిమీరను కూడా బాగా నీట్గా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు కొన్ని వేరుశెనగ గుళ్ళు, సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దోసకాయ కూడా వేపుకోవాలన్నమాట. దోసకాయ కొంచెం సగం వేగాక అప్పుడు మనకి కొత్తిమీర మిగిలింది కూడా వేసేసుకుని ఈ రెండు కూడా వేగిపోయాక అప్పుడు మొత్తం అన్నీ కూడా కలిపేసుకోవచ్చు. తర్వాత మనం పచ్చడి అనేది రుబ్బేసుకోవచ్చు. దీన్ని అయితే కొంతమంది ఇలా రుబ్బకుండా ఏం చేస్తారంటే చిన్న బండ ఉంటుంది, ఆ బండతో అనేది కుమ్ముకుంటారు. అది కూడా బాగానే ఉంటుంది. మాకు బండ లేక ఇలా రుబ్బుతున్నాం అనమాట. ఇక్కడ వచ్చి ఆద్య అందులో వేరుశెనగ గుళ్ళు ఉన్నాయని చెప్పి అవి తీసుకొని తింటుంది. రోటి పచ్చడి అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. రోటి పచ్చడికి అలాగే మన మిక్సీలో పట్టిన దానికి టేస్ట్ నిజంగానే డిఫరెంట్గా ఉంటుందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి, అది ఎంతవరకు కరెక్ట్. అలాగే ఇక్కడ కొంచెం స్పీడ్లోనే పెట్టేశానండి రుబ్బడం అయితే. ఇక్కడ వచ్చి కొంచెం జీలకర్ర, సరిపడా ఉప్పు, ఒక వెల్లుల్లిపాయ అనేది వేసుకున్నారనమాట. ఇక్కడ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మేము టేస్ట్ చేసాము, కాకపోతే అక్కడ మేము వేసిన మామిడికాయ అయితే సరిపోలేదు. అప్పుడు మళ్ళీ చింతపండు అనేది కొంచెం టేస్ట్ చూసి యాడ్ చేసుకున్నాం అనమాట. అందుకు కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట. కానీ బాగుంది, చాలా బాగుందండి. అలాగే లాస్ట్కి వచ్చి తాలింపు అయితే పెట్టేశారనమాట. కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి తాలింపు అయితే పెట్టేశారు. చూడడానికి కూడా చాలా బాగుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇక్కడ వచ్చి ఏంటంటే మేము రాజమండ్రి వెళ్తున్నాం. రాజమండ్రి ఎంట్రన్స్లోనే మాకు ఇక్కడ డీమార్ట్ అనేది ఉంటుంది. ఇక్కడైతే ఎప్పటి నుంచో ఒకటి కొందాం అనుకుంటున్నాను, అది తీసుకుందామని చెప్పి ఇంకా ఆగామన్నమాట. ఇక్కడ ఆద్యతో వెళ్ళాం కాబట్టి ఇంకా ఎంతసేపు ఎత్తుకొని తిప్పాలంటే కష్టం కదా, అందుకని దీన్ని తీసుకెళ్తున్నాం. ఇది అందరూ వెళ్ళే డీమార్టే కాబట్టి అంతగా ఏం చూపించక్కర్లేదు, జస్ట్ అలా అక్కడక్కడ చూపిస్తానండి. ఇవన్నీ డబ్బాలు, అలాగే ఇవన్నీ నోట్ బుక్స్ అనమాట. ఇది వచ్చి స్టోరేజ్ బాక్స్, ఇది బాగానే ఉంది. చిన్నపిల్లలు ఏమన్నా బొమ్మలు లాంటివి ఉంటే ఇందులో వేసేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ అయితే పూల కుండీలు అనమాట. ఇవి నాకైతే చిన్నగా అనిపించినాయి, నాకు ఇంత చిన్నవి అయితే అక్కర్లేదు, అందుకని చూసి అలా వస్తాయి అనమాట. పెద్దవి తక్కువ. ఇవన్నీ ఇంకా డ్రింక్స్, ఇవైతే తీసుకున్నాము, 2 3 తీసుకున్నట్టున్నాము. డ్రింక్ తీసుకుంటారా? తీసారా? అది డ్రింక్ వేయమ్మా, డ్రింక్ ఏది? డీమార్ట్కి అయితే వెళ్ళాం కానీ మొత్తం అయితే ఏం తిరిగేలేదండి, ఎందుకంటే ఏదైనా చూసినా కానీ కావాలనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాక. అందుకని మొత్తం తిరగక మనకు కావాల్సిన ఏదో చూసుకుని వచ్చేసాం అనమాట. నేను ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నానో అదైతే ఇక్కడ ఉందనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఎప్పటి నుంచో గుంత పొంగనాలు వేసుకుంటారు కదా, అది ఆ ప్యాన్ అయితే తీసుకుందామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. దానికోసమే ఇక్కడికి వచ్చాను అనమాట. కానీ అది చాలా కాస్ట్ ఉంటుందని అనుకున్నాను, కానీ అదేంటో కానీ 200కి వచ్చింది. చూడాలి మరి అది ఎలా ఉంటుందో. ఇంకా గుంత పొంగనాలు ప్యాన్ అయితే తీసుకున్నాక ఇంక బయటకైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ వచ్చి పాప్కార్న్ అయితే తీసుకున్నాము. ఈ పాప్కార్న్ అయితే అస్సలు బాగాలేదండి, తీసుకున్నాం కానీ పాప్కార్న్ మొత్తం చాలా మెత్తగా అయిపోయింది. దాని నిండా కూడా చాట్ మసాలా అనేది ఎక్కువ వేసాడు అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. ఐస్ క్రీమ్ కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను, కానీ నేను నన్ను తినలేదు. అలాగని ఆద్య కూడా తినలేదు అనమాట. నేను పట్టుకుంటానని చెప్పి వెనక్కి తీసేసుకునేసరికి అది వెనక్కి పడిపోయింది. ఇక్కడ వచ్చి ఏంటంటే ట్రైన్ అనుకుంటున్నారేమో, ట్రైన్ కాదండి, ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇక్కడ ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్దామని చెప్పి. ఇక్కడైతే వెళ్ళాము. ఇది వచ్చి ఇంజను, లోపల ప్లేస్ అంతా ఇలా ఉందన్నమాట. సిట్టింగ్స్ అంటే వచ్చిన వాళ్ళు వెయిటింగ్ వాళ్ళు ఉంటే కనుక సిట్టింగ్స్ బాగానే ఉంది. నాకు ఎందుకు లైటింగ్ అంత నచ్చలేదనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం మేమైతే. ఇక్కడైతే ఎంట్రన్స్, అప్పటికి ఇంకా ఎవరు రాలేదు, మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట. లోపల అంతా ఇలా ఉందన్నమాట. బయటే ట్రైన్ అన్నట్టు ఉంది
కానీ లోపలంతా ఏదో చీకటిగా అన్నట్టుంది. నాకు ఎందుకో అంత ఆ లైటింగ్ అయితే బాగా నచ్చలేదనమాట. ఇక్కడ వచ్చి మనం ఆర్డర్ పెట్టుకున్నవన్నీ కూడా ఈ ట్రైన్ అనేది తీసుకొస్తారనమాట. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది కదా, ఆర్డర్ పెట్టుకున్నది అయితే వచ్చేస్తుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడైతే మేము ఫస్ట్ చికెన్ హాఫ్ తండూరి అనేది పెట్టుకున్నాం అనమాట. అదైతే వచ్చింది. వాళ్ళు ఓన్లీ సర్వ్ చేయడమే అనమాట. మిగిలిన మనం ఆర్డర్ పెట్టుకున్నవన్నీ కూడా ఇంజిన్ అనేది తీసుకొచ్చేస్తుంది. చికెన్ హాఫ్ తండూరియాకి 4 పీసెస్ అయితే వచ్చినాయి అనమాట. ఇది చూడడానికి బాగానే ఉంది, కానీ టేస్ట్ అయితే పర్వాలేదు. కానీ కొంచెం ఎక్కువ మసాలా అంతా ఒక్కో చోటే ఒక ముద్దలా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఈ చికెన్ తండూరి ఏంటంటే సూపర్ అని చెప్పలేం కానీ పర్వాలేదు, ఓకే బాగానే ఉంది. ఫస్ట్ మేమైతే వెళ్ళినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఎవరు లేరు, ఎవరు రారా ఏంటి తక్కువగా ఉన్నారు ఇట అని అనిపించింది. కానీ తర్వాత మేము వెళ్ళాక అయితే ఒక్కొక్కరు, అంటే మేము 7:30 ఆ టైంకి వెళ్ళడం వల్ల కొంచెం అప్పుడు స్టార్టింగ్ వల్ల ఎవరు లేరు. తర్వాత మాకు సగం అయ్యేసరికి ఇంకా ఫుల్ అయిపోయారనమాట రెస్టారెంట్ మొత్తం. ఎక్కువ చిన్నపిల్లలు బాగా వచ్చారనమాట. మేము ఫస్ట్ తండూరి చెప్పుకున్నాక మిక్స్డ్ మొగలై బిర్యానీ అయితే చెప్పుకున్నాము. ఇదైతే చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ మిక్స్డ్ అంటే ప్రాను, చికెను, మటను, ఎగ్ ఇవైతే వచ్చినాయి అనమాట. ఈ బిర్యానీ అయితే చాలా బాగుందండి. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. మామూలుగా మొగలై అంటే ఇష్టం, ఇంకా ఇవన్నీ ఉండటంలో అనుకుంటా ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే ఫస్ట్ ఆల్రెడీ కొంచెం చికెన్ తినడం వల్ల ఇంక బిర్యానీ అయితే తినలేకపోయాం అనమాట. ఇంకా సగం తినేసరికి ఇంకా ఫుల్ అయిపోయింది. ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీలోనే సగం పైగా ఉండిపోయింది. ఇంకా మేమైతే అది ప్యాక్ చేయించేసుకుని తెచ్చేసుకున్నాం అనమాట. ఈ ట్రైన్ రెస్టారెంట్కి అయితే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం, ఇప్పటికైతే అయిందనమాట. ఫుడ్ అయితే బాగానే ఉంది, కొంచెం లైటింగ్స్ అయితే నాకు నచ్చలేదు, ఇది ఒక్కటి. మిగిలిందంతా బాగానే ఉంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.